రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. ఈ మేరకు విభజన చట్టంలో సవరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించగా ఇప్పటికే న్యాయశాఖ ఆమోదముద్ర లభించింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ ఆమోదం తర్వాత ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ గెజిట్ విడుదల చేస్తారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాజధానిగా అమరావతిని అప్పటి ప్రభుత్వం ఎంపిక చేసింది. అసెంబ్లీ, సచివాలయ భవనాలు నిర్మించి పాలన ప్రారంభించింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతి పనులు నిలిచిపోయాయి. 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతి నిర్మాణం మళ్లీ పట్టాలెక్కింది. 58,000 కోట్లతో పనులు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురుకాకుండా అమరావతిని నోటిఫై చేస్తూ పార్లమెంటు ద్వారా విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కూటమి నేతలు కోరారు. ఆ మేరకు విభజన చట్టంలో సవరణ చేసి అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కు నూతన రాజధాని ఏర్పాటైనట్లు గెజిట్ ఇస్తారు.